భగవద్గీతలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. 32-35 వరకు ఉన్న 4 శ్లోకాల్లో అర్జునుడు ఒకే భావాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతాడు. ఎందుకో తెలుసా? అది అతని హృదయంలో ఉన్న అంతటి గొప్ప సంఘర్షణ. శ్లోకం 32, 33, 34, 35లో అర్జునుడి మాటలు ఒకటే చెబుతున్నాయి. "ఓ కృష్ణ, మన కుటుంబం కోసం మనం రాజ్యం కోరుకున్నాం. కానీ ఇప్పుడు వారే యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. వారిని చంపి వచ్చే రాజ్యం నాకు ఎందుకు? భూమి రాజ్యం కాదు, 3 లోకాల రాజ్యం ఇచ్చినా కూడా నాకది అవసరం లేదు." అందుకే ఈ 4 శ్లోకాల్లో అర్జునుడి హృదయం ఒకటే చెబుతుంది. బంధువులను కోల్పోయి వచ్చే విజయం నిజమైన విజయం కాదు. అందుకే 32-35 శ్లోకాల వరకు ఒకే భావం మళ్ళీ మళ్ళీ వస్తుంది. అర్జునుడి మనసు యుద్ధానికి సిద్ధంగా లేదు. అతని హృదయం కరుణతో నిండిపోయింది. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. అర్జునుడి ఈ భావాన్ని శ్రీకృష్ణుడు అంగీకరించాడా? లేక ఆయన అర్జునుడికి మరో గొప్ప సత్యం చెప్పాడా? ఆ లోతైన సమాధానం తెలుసుకోవడానికి పూర్తి వీడియోని 'జీకేఎల్ విత్ సత్యభామ' ఛానల్‌లో చూడండి. జై శ్రీకృష్ణ.